ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 9 చోరీ కేసుల్లో ముద్దాయి అయిన రాజోలు మండలం కాట్రేనిపాడుకు చెందిన రేఖపల్లి నాగరాజును అరెస్టు చేసినట్లు మామిడికుదురు మండలం నగరం ఎస్ఐ పి సురేష్ మంగళవారం తెలిపారు. నిందితుడి నుంచి 11 లక్షల రూపాయలు విలువైన బంగారంతో పాటు 80,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మగటపల్లిలో చోరీ కేసులో నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా 9 నేరాలు బయటపడ్డాయన్నారు. కాట్రేనిపాడుకు చెందిన రేఖపల్లి నాగరాజు అనే వ్యక్తి అనేక చోట్ల ఓపెన్ డోర్స్ ఉన్న ఇళ్లలో నేరాలు చేస్తూ మనకి పట్టుబట్టడం జరిగింది. అతని ద్వారా సుమారు 9 కేసుల్లో 11 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం అనే నగదును అతని దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రాజోల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గతంలో ఇతను అనేక నేరాలు చేసి ఉన్నాడు. అయితే కొంతకాలం ఇతను తమిళనాడులోని కొబ్బరి పనులకు వెళ్ళిపోయి రీసెంట్గా మనకి ఈ ఎలక్షన్ గురించి వచ్చి మళ్ళీ అప్పటి నుండి తన పాత ప్రవృత్తిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ వివిధ కేసుల్లోని ఇలా మనకి నగరం, యలమంచిలి, అదేవిధంగా అమలాపురం తాలూకా, అమలాపురం టౌను, బంకీపురం, రామచంద్రాపురం, నల్లజర్ల, గోకవరం, గోల్కొండ మొదలగు ప్రదేశాల్లో చేసిన దొంగతనం కేసుల్లో ఇతన్ని ముద్దాయిగా గుర్తించి అరెస్ట్ చేయడం, ఈరోజు అతని ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది.